ఇప్పటికీ చాలామంది పాత వాళ్ళ నోటితో వింటే ఈ విషయాలు రకరకాలుగా ఎప్పుడో చెప్తూ ఉంటారు, మేము వింటూ ఉంటాం. ఎందుకంటే ఒక సమయం అనేది కాలాన్ని ఎవరు ఆపలేదు కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఆ మంచి సినిమాలు, ఆ డ్రెస్సులు, ఆ కాస్ట్యూమ్స్, ఆ డబ్బులు, వాళ్ళ కష్టార్జితము ఇప్పటికి మర్చిపోలేని తనం, మర్చిపోలే ఇప్పటికి ఎవరు. కాబట్టి అల్లూరి పాటలు ఆజరామరం, అంటే అల్లూరి సీతారామరాజులోని పాటలు సూపర్ హిట్. ఆదినారాయణరావు ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఎవరికి? ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఆదినారాయణరావు. ఆ పాటలు అంత బ్రహ్మాండంగా ఉండేవి, అంత సూపర్ హిట్ అయినాయంట. ఈ సినిమాకు సంగీత దర్శకుడు సినిమా ఆరంభంలో వచ్చే రగిలింది విప్లవాగ్ని అని సినిమా చివరిలో వచ్చే ఈ విప్లవ జ్యోతి పాటలకు ఆరుద్ర సాహిత్యం ఆదించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెచ్చింది కానీ కృష్ణ గారే, వాణి జయరామన్ తెచ్చింది కానీ కృష్ణ గారే, తర్వాత రాజ్ సీతారామన్ తెచ్చింది కృష్ణ గారే. కృష్ణ గారు ఎంతోమందికి లైఫ్లో ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు, సినిమాలకు, సైడ్ ఆర్టిస్టులకు ఎంతోమందికి అవకాశం ఇచ్చి ఈరోజు తెలుగు సినీ ఫీల్డ్లో చాలామందికి లైఫ్ ఇచ్చిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారి. తర్వాత వస్తాడు నారాజు అనే పాటను నారాయణ రెడ్డి రాయగా ఐలెస్స ఐలెస్స కొండ దేవత నిన్ను కొల్చేవమ్మ పాటలను కోసరాజు రాశారు. అంటే ఈ నారాయణ రెడ్డి రాసిన తర్వాత ఐలెస్స విషయంలో కొండ దేవత గారిన ఇలా కొల్చేవం మన పాటలను కోసరాజు రాశారంట. తర్వాత తెలుగు వీరలేవరా పాటను శ్రీశ్రీ రాశారు. అంటే ఆ పాటకు ఎంత ఇప్పటి వరకు ఉన్నా, ఎన్నిసార్లు విన్నా బోరు రాకుండా ఆ తెలుగు వీరలేవరా అనే ఆ పాటకు అల్లూరి సీతారామరాజులను ఇంతగిన బోరు లేదు. ఒక తర్వాత ఎవరు అల్లూరి సీతారామరాజులో ఈ సూపర్ స్టార్ కృష్ణ ఈ తెలుగు వీరలేవర పాటలకు, తర్వాత ఆయన సతీమణి వస్తాడు నారాజు అని పాట, తర్వాత వేగు, ఈ పాటలు ఎప్పటికీ బోరు కొట్టే పరిస్థితి లేదు. కాబట్టి నిన్ను కొలిచేవమ్మనక పాటలను కోసరాజు రాశారు, తెలుగు వీరలేవరా పాటను శ్రీశ్రీ రాశారు. తర్వాత ఈ పాటను ఘంటసాలతోనే పాడించాలన్నది కృష్ణ. అంటే ఆయన కోరిక ఏంటంటే ఫస్ట్ కళాకారులలో సింగర్లో ఘంటసాల గారు ముందున్నారు కాబట్టి ఆయనతోటి పాడించాలి. తర్వాత ఈ పాట ఈయనతో పాడాలి. తర్వాత ఒకటి కృష్ణ తెలుగు వీరలేవరా, తర్వాత విజయ నిర్మలతోటి వస్తాడు నారాజు, తర్వాత ఐలేసా పాట కొండ దేవత నిన్ను నిలిచేవమ్మనే పాటకు కోసరాజు, వీళ్ళందరూ కలిసి ఈ విధంగా రూపొందించారు ఈ పాటను. తర్వాత సంకల్పము, ఆ సమయానికి ఘంటసాల ఆరోగ్యం సరిగా లేదంట. సంకల్పాన్ని బట్టి చూస్తే ఆ టైంలో ఘంటసాలకు ఆరోగ్యం బాగలేదు. తర్వాత ఘంటసాల ఆరోగ్యము కాస్త కుదటపడడంతో ఆయన ఈ పాట పాడారు. అంటే ఆ పాట పాడే మూమెంట్లో ఆయన ఆరోగ్యం బాగలేకున్నా కొన్ని రోజులు ఓపికతో ఉండి తర్వాత ఘంటసాలతో పాడించారు. తర్వాత ఈ సినిమా విడుదల కాకముందుకే ఘంటసాల కాలం చేశారు. ఈ సినిమా విడుదల కాకముందుకే ఘంటసాల కాలం చేశారు. ఎక్కడ ఈ ఘంటసాల చేసింది ఎప్పుడు అంటే 1968 అంతా కర్ణాటకలో భాగంగా సీతారామరాజు వేషం వేసినాక ఆయన ఆ సినిమా విడుదల కాకముందుకి కాలం చేశారు. ఈ పాటకు రామకృష్ణ గొంతు కలిపారు. ఈ ఘంటసాలకు రామకృష్ణ గొంతు కలిపారు. ఈ పాటకు గాను జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు శ్రీశ్రీని వరించింది. అంటే జాతీయ ఉత్తమ రచయిత అవార్డును శ్రీశ్రీని వరించింది. ఓ తెలుగు సినిమాలోని పాటకు జాతీయ పురస్కారం రావడము అదే తొలిసారి. ఒక పాటకు తెలుగు సినిమాలోని పురస్కారం రావడం అదే తొలిసారి. అలాగే ఇది సినిమాలోని వందే మాత్రం అంటూ నివేదించిన హ్యాపీ క్రిస్మస్ పాట, అరుణాయ శరణ్యాయ శ్లోకం వంటివి కూడా వీణుల విందుగా ఉంటాయి. ఈ సినిమాకే ఇవన్నీ హ్యాపీ క్రిస్మస్ పాట, అరుణాయ శరణ్యాయ శ్లోకం వంటివి ఇవన్నీ ఈ అల్లూరి సీతారామరాజుకే ఇవన్నీ ఒక విధంగా వినుల విందుగా ఉంటాయంట ఈ సినిమా వరకే. తర్వాత రికార్డులు ఆ రోజులలో రికార్డులు అల్లూరి సీతారామరాజు సినిమా 19 కేంద్రాల్లో బెంగళూరులో కలుపుకొని 100 రోజులు, 2 కేంద్రాల్లో 25 వారాలు, హైదరాబాద్లో సంగం థియేటర్లో రజతోత్సవం. అప్పుడు సంగం థియేటర్, ఇప్పుడు లేదు సంగం థియేటర్. ఒకప్పుడు సంగం థియేటర్ ఉండే ఇక్కడ, ఆ సంగం థియేటర్ ఇప్పుడు లేదు. కాబట్టి ఈ సంగం థియేటర్లో మొత్తం 19 కేంద్రాల్లో, మొత్తం హైదరాబాద్లో సంగం థియేటర్లో రజతోత్సవం. అలాగే షిఫ్టింగ్లతో ఏడాది పాటు ఆడడం విశేషం. ఒక ఏడాది అంటే 365 రోజులు ఆడింది. ఈ చిత్ర స్వర్ణోత్సవం చెన్నైలోని వుడ్లాండ్స్ హోటల్లో ఘనంగా జరిగాయి. అంటే ఈ చిత్రానికి మొత్తము సంవత్సరం ఆడిన తర్వాత ఈ స్వర్ణోత్సవం చెన్నైలోని వుడ్లాండ్స్ హోటల్లో ఘనంగా వేడుకలు జరిగాయి.
తర్వాత స్వాతంత్ర్య సమరయోధులు ఇంటూరు వెంకటేశ్వరరావు అని చెట్టి సుబ్బారావు, దాశరథి, శుంకర సత్యనారాయణ, తర్వాత గోపాలకృష్ణన్ వంటి వారిని సత్కరించారు. అల్లూరి సీతారామరాజుకి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసము 10,000తో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి అందుకు సంబంధించిన పత్రాలను సీతారామరాజు సోదరుడు సత్యనారాయణ రాజుకు అందించారు. చూసారా, ఇది దాశరథి, శుంకర, సత్యనారాయణ వీళ్ళందరూ కలిసి ఈ గోపాలకృష్ణ వంటి వారిని సత్కరించి అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసము 10,000 మందితో ట్రస్టుకు ఏర్పాటు చేసి అందుకు ఆ సంబరాన్ని మొత్తం ఆ పత్రాలను సీతారామరాజు సోదరుడు సత్యనారాయణ రాజుకు అందించారు. తర్వాత కృష్ణ ఇలా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఈ విధంగా అందరూ కలుపుకొని సినిమా హిట్ కావడానికి, సంవత్సరాలు నడవడానికి వీళ్ళందరూ కలిసికట్టుగా ప్రాణం పోసి ఈ అల్లూరి సీతారామరాజు సినిమాకు ప్రాణం పోసి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినట్టు చేశారు. కాబట్టి అల్లూరి చేయనున్న ఎన్టీఆర్ అంటే అల్లూరి సీతారామరాజు సినిమా మొదలుపెట్టి ఆపిన ఆ సినిమా తీయాలన్న ఎన్టీఆర్ ఆకాంక్ష అలాగనే ఉండిపోయింది. కృష్ణ అల్లూరి సీతారామరాజు వచ్చిన చాలా ఏళ్లకు సినిమా తీద్దామని పరుచూరి బ్రదర్స్తో అన్నారు. ఎన్టీఆర్ కానీ సోదరులు వద్దని సలహా ఇచ్చి కృష్ణ చేసిన సినిమా చూడమన్నారు. ఎన్టీఆర్ కోరిక మేరకు అల్లూరి సీతారామరాజును ప్రత్యేకంగా చూపించారు. కృష్ణ అద్భుతంగా తీశారు, నేను అల్లూరి సీతారామరాజు తీయను అన్నారు ఎన్టీఆర్. చూసారా, ఫస్ట్ ఎన్టీ రామారావు చేయాలనుకున్నాడు, తర్వాత ఆయన తీసి ఆపి ఆ సినిమా తీయాలనుకున్న ఎన్టీఆర్ ఆకాంక్ష అలానే ఉండిపోయింది. అయినా పర్వాలేదు. తర్వాత ఈయన చాలా ఏళ్ళ తర్వాత సినిమా తీసి పరుచూరు బ్రదర్స్తో అన్నాడట. ఎన్టీఆర్ కానీ సోదరుల వద్ద సలహా ఇచ్చి కృష్ణ చేసిన సినిమా చూద్దామన్నారట. చూసిన తర్వాత ఎన్టీఆర్ కోరిక అల్లూరి సీతారామరాజు ప్రత్యేకంగా చూపించారు కృష్ణ బ్రహ్మాండంగా. కాబట్టి అద్భుతంగా తీశారు, నేను అల్లూరి సీతారామరాజు ఇంకా తీయను అనేసి ఎన్టీ రామారావు కృష్ణకు చెప్పారు, ప్రజలకి చెప్పారు. తర్వాత ఇంకోటి మహారాజు చేతికి స్క్రిప్ట్ అంటే త్రిపుర లేని మహారాజు చేతిలో డిఎల్ ఇచ్చిన స్క్రిప్ట్ పెట్టి ఈ సబ్జెక్టులో సినిమా తీయడానికి కావలసినంత దమ్ముందా అడిగారు కృష్ణ సోదరుడు హనుమంతరావు. చూసినావా, ఇంతమంది కలిసి ప్రాణం పోసిన ఈ సినిమాకు మొత్తం ఏంటంటే మహారాజు చేతికి స్క్రిప్ట్ ఇచ్చి త్రిపుర లేని మహారాజు చేతిలో డిఎల్ ఇచ్చిన స్క్రిప్టు ఈ సబ్జెక్టులో సినిమా తీయడానికి కావలసిన దమ్ముందా అని అడిగారంట కృష్ణ సోదరుడు ఎవరు, హనుమంతరావు, ఆదిశేషగిరిరావు. తర్వాత చాలా ఉంది అన్నారు మహారాజు. కానీ తనకు ఇచ్చిన స్క్రిప్ట్లో ఒక సన్నివేశము తప్ప మహారాజుకి వేరే ఏది నచ్చలేదంట. అన్నిట్లలో ఒకటే నచ్చింది, ఇంకా వేరే నచ్చలేదు. తర్వాత ఒక్క సన్నివేశం తప్ప మహారాజుకి వేరే నచ్చలేదు. పరిశోధనలు చేసి స్క్రిప్ట్ తయారు చేశారు. దర్శకుడు వి రామచంద్రరావును తీసుకున్నారు. అంటే పరిశోధనలు చేసి స్క్రిప్ట్ తయారు చేశారు, కానీ దర్శకుడు వి రామచంద్రరావును తీసుకొని సినిమా స్క్రోప్ ఈస్ట్మన్ కలర్లో తీయాలని నిర్ణయించింది. పద్మాల స్టూడియో సంస్థ కృష్ణ సొంత నిర్మాణ సంస్థ. అంటే ఈ విషయంలో 50 ఏళ్ళైనా అల్లూరి సీతారామరాజు దీనిలో సహాయ నటులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, సింగర్లు, సహాయ నటులు, తర్వాత లొకేషన్స్, కాస్ట్యూమ్స్, తర్వాత స్టూడియోసు, ఇంతమంది అల్లూరి సీతారామరాజు ఈ డైరెక్టర్లు ఫస్ట్ రామారావు తీస్తానైనా తీయక ఈ ఇష్టమన్ కలర్లు ఫస్ట్ 100వ సినిమా ఈ అల్లూరి సీతారామరాజుకు ఇంత బ్రహ్మాండమైన పేరు వచ్చిన ఈ సంగం థియేటర్కు సంవత్సరం అంతా నడిచిన తర్వాత ఈ సినిమాలలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజుకు నటశేఖర కృష్ణకు మాత్రమే దక్కింది. ఇది రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచ దేశాలన్నిగిన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పరిపాలన గురించి బ్రిటిష్ వాళ్ళు మన కరెక్ట్గా భారతదేశాన్ని వదిలిపోయే మూమెంట్లా ఈ సంకోచము ఇందులో ఉన్నది కాబట్టి అందరూ రకరకాలుగా చూసి బాగా గొప్పగా బ్రహ్మాండమైన దిశ ఈ కృష్ణకు గొప్ప పేరు రావడము, తర్వాత ఇందులో అందరి కష్టార్జితము బ్రహ్మాండంగా కష్టపడి తీసి మంచి గొప్ప పేరు తెచ్చుకున్నారు.